హనుమకొండ జిల్లాలోని 5 మండలాల్లో ఈ నెల 14న నిర్వహించనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఎన్నికల సామగ్రి పంపిణీ చేసేందుకు ఆయా మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను సిద్ధం చేశారు. రెండో విడతలో ఎన్నికలు జరగనున్న హనుమకొండ జిల్లాలోని ఐనవోలు, ధర్మసాగర్, హాసంపర్తి, వేలేరు, పరకాల మండలాల్లో ఎంపీటీఓలు, ఉన్నతాధికారులు ఏర్పాట్లనైతే దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఐనవోలు మండల ఎంపీటీఓల అధికారి నర్మదాతో మా వరంగల్ ప్రతినిధి మంద సల్మాన్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలు రెండో విడత రేపు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 555 గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా ఎన్నికలైతే జరిగాయి. రెండో విడతగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే 564 రెండో విడత ఎన్నికలకైతే ఆ ఎన్నికల సామాగ్రిని అయితే ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్గా ఆయా ఆ సిబ్బందికి అయితే సామాగ్రిని అయితే పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు ఎలాంటి సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. మనం ఆర్ఓ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి మేడం? సార్, ఇక్కడ మనము సాధారణ కౌంటర్స్, స్పెషల్ కౌంటర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ పంపిణీ క్లియర్ అయిపోయింది. అందరూ కూడా వాళ్ళ సామాగ్రిని వెరిఫై చేసుకుంటున్నారు. దీని తర్వాత వాళ్ళు భోజనానంతరం వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతారండి. ఎన్నికలన్నీ సజావుగా జరుగుతాయని ఆకాంక్షిస్తున్నాం సార్. ఎలాంటి సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు? అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐనవోలులో సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే పోలీస్ సిబ్బందిని ఏ విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు? యాజ్ పర్ మన పోలీస్ వాళ్ళ దాని ప్రకారంగానైతే ఇక్కడ సమస్యాత్మక గ్రామాలు అయితే ఏమీ లేవు సార్. అది అప్పుడొకప్పుడు నక్సల్ అట్లా వేరే వాటికి ఉన్నది. తర్వాత నార్మల్గా ఉన్నప్పుడు మాత్రము మనకు కొండపర్తి, తర్వాత వెంకటాపూర్, ఐనవోలు, పంతిని, నందనము, తర్వాత పున్నేలు, ఈ జీపీస్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వాటి మీద కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అంతే, మిగతాదంతా కూడా ఏమాత్రం ప్రాబ్లం లేదని చెప్పేసి పోలీసు శాఖ వారు చెప్పనైనది అలాగే నిర్విఘ్నంగా జరుగుతాయి సార్. తర్వాత మేము ఏంటంటే స్పెషల్ కౌంటర్స్లలో బ్యాలెట్ పేపర్, తర్వాత పేపర్ సీల్ అకౌంట్ అట్లాంటివన్నీ కూడా ముఖ్యమైనవి ఆర్ఓ గారికి అందజేయడం జరుగుతుంది సార్. తర్వాత సాధారణ అన్నీ కూడా పిఓ వాళ్ళకి అందజేసుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్నారు సార్. తర్వాత భోజనం చేసేసి వెళ్ళిపోతారు. ఈ యొక్క సామాగ్రిని పంపిణీ చేసే క్రమంలో అంటే పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాలకు ఎవరైతే ఈ యొక్క ఎన్నికల అధికారులు ఉన్నారో దానికి సంబంధించి సామాగ్రి తీసుకువెళ్లే క్రమంలో పోలీస్ సిబ్బంది ఏమన్నా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది? మొత్తం కలిసి 4 రూట్లు ఏర్పాటు చేస్తాం సార్. దానికి 13 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 4 రూట్లలో తప్పనిసరిగా ఎస్కార్ట్స్ ఉంటారు సార్. ఎస్కార్ట్ ద్వారా పోలీసు శాఖ వాళ్ళతో వెళ్ళిపోతుంది సార్. పోలీస్ ఎస్కార్ట్ కంపల్సరీ ఉంటుంది. అంటే రేపు జరిగే ఈ యొక్క రెండో విడతలో భాగంగా అంటే ఆ ఓటర్లు కూడా ఏ టైంకి రావాలి, ఏ టైంకు నిలబడితే వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది? ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు మనకు పోలింగ్ అనే ప్రక్రియ నిర్వహించబడుతుంది. దాని తర్వాత మనకు నెక్స్ట్ దాని ఫాలో అప్ యాక్షన్ గా కౌంటింగ్ అనేది జరుగుతుంది. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఐనవోలు, అదేవిధంగా పరకాల, హసన్పర్తి, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లో మాత్రం ఈ యొక్క ఎన్నికల సామాగ్రిని అయితే పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఎన్నికల అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ యొక్క సామాగ్రిని కూడా అంటే పంపిణీ చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా వీరికి భోజన ఏర్పాట్లు, ఈ యొక్క సామాగ్రిని తీసుకువెళ్ళి రేపు జరిగే ఈ యొక్క ఎన్నికల్లో వారికైతే సిబ్బందికి అయితే సూచనలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని అయితే ఆర్ఓ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్.